అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఈ రోజు మన వీడియో ఏంటంటే సిట్రస్ జ్యూసర్ అండి. కిచెన్ లో మనకు ఉండాల్సిన వస్తువులలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన హోమ్ అప్లయన్సెస్, అంటే కిచెన్ అప్లయన్స్ అన్నమాట. ఇదిగోండి సిట్రస్ జ్యూసర్. ఇది నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి. చాలా యూస్ఫుల్. మన చేతికి స్ట్రెయిన్ లేకుండా చాలా ఈజీగా బత్తాయి జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, అంటే కమలా జ్యూస్ కానీ, మామూలు నిమ్మకాయలు, ఎక్కువ నిమ్మకాయలు మనం పులిహారకి కలుపుకోవాలంటే ఎక్కువ తీస్తాం కదా, అట్లాంటప్పుడు తీయడానికి చాలా చాలా యూస్ఫుల్ అండి. మనకి చేతికి స్ట్రెయిన్ లేకుండా మనకి జ్యూస్ ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. పెద్ద కాస్ట్ కూడా కాదు, చాలా తేలికైన వస్తువు, ఈజీగా ఒక్క చేతితో కూడా ఎత్తేసే అంత ఈజీ అన్నమాట. చాలా లెస్ వెయిట్ ఉంటుంది, తక్కువ వెయిట్ ఉంటుంది, కరెంటు కూడా ఎక్కువ కాలదు, మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది బత్తాయి జ్యూస్. నేను మళ్ళీ మిషన్ మొత్తం చూపిస్తాను. ఇదేమో నిమ్మకాయలు తీయడానికి, లోపలైతే ఇలా ఉంటది. మనము దీన్ని చేత్తో ఇలా ప్రెస్ చేయడమే అనమాట. ఇది పవర్ కార్డు చూపిస్తాను. దీన్ని చేత్తో ఇలా ప్రెస్ చేయడం, బత్తాయి ఇక్కడ పెట్టి చేత్తో ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడ నుంచి జ్యూస్ వస్తుంది అనమాట. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్డ్ గా ఇప్పుడు చూపిస్తాను మీకు. అంతా చూడండి, చూసాక మీకు యూస్ఫుల్ అనుకుంటే కొనుక్కోవచ్చు. నాకైతే చాలా యూస్ అవుతుంది. 1 ఇయర్ నుంచి చాలా బాగా వాడుతున్నానండి. సిట్రస్ జ్యూస్ ఎక్కువ తాగేవాళ్ళు, అంటే బత్తాయి జ్యూస్, కమలా జ్యూస్ ఎక్కువ తాగే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మామూలు చిన్న చిన్నవి ఉంటాయి, ఎలక్ట్రికల్ వే చిన్న చిన్నవి ఉంటాయి, కానీ చేతికి చాలా స్ట్రెయిన్ అనిపిస్తుంది. అంటే అది చిన్న మోటరే ఉంటది, చిన్నదే ఉంటది, కదిలిపోతా ఉంటది, షేక్ అవుతా ఉంటది. మనం చెయ్యి పెట్టినప్పుడు చెయ్యి ఇట్లా ఇట్లా షేక్ అయిపోయి మన చేతికి చాలా స్ట్రెయిన్ ఉంటది అనమాట. ఇదైతే మన చేతికి చాలా స్ట్రెయిన్ తక్కువ ఉంటది. జస్ట్ ఇలా పెట్టి మనం ఇట్లా ప్రెస్ చేసి పెడితే చాలు, జ్యూస్ వచ్చేస్తా ఉంటది అనమాట. కంప్లీట్ డీటెయిల్ గా మీకు వీడియో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. తొక్కలు కూడా చూపిస్తాను మీకు. తొక్కలు ఎలా నీట్ గా అసలు జ్యూసే లేకుండా ఎంత బాగా వచ్చాయనే విషయాన్ని కూడా మొత్తం చూపిస్తాను. వీడియో మొత్తం చూసాక మీకు కొనాలనిపిస్తుంది కదా, ఎలా కొనాలి? అందుకని దీనికి సంబంధించిన మంచి బ్రాండెడ్ సిట్రస్ జ్యూసెస్ నేను కామెంట్ బాక్స్ లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా వెళ్ళారంటే మీరు వీటి రేట్లు తెలుస్తాయి, కంప్లీట్ గా దీనికి సంబంధించిన టెక్నికల్ విషయాలు కూడా తెలుస్తాయి. దీని పవర్ ఏంది, అవన్నీ కూడా ఎన్ని వోల్ట్స్ కంప్లీట్ గా ఉంటాయి అనమాట. నేను చెప్పేదానికన్నా మీరు చూసుకుంటే ఇంకా ఈజీగా ఉంటది కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు బత్తాయి జ్యూస్ ఎట్లా తీయాలో చూపిస్తాను నేను. ఎంత ఈజీగా ఎట్లా తీయాలని పెద్ద పనేం కాదులేండి, ఎంత బాగా వస్తుంది అనే విషయాన్ని చూపిస్తాను. నిమ్మకాయలు మాత్రం ఇప్పుడు లేవు ఇంట్లో. ఇంకొకసారి నిమ్మకాయ జ్యూస్ నాకు ఎక్కువ అవసరం అయ్యి ఎప్పుడన్నా నిమ్మకాయ జ్యూస్ కూడా తీస్తాను కదా, ఒక 10 కాయలు, ఒక 20 కాయలు, అప్పుడు కూడా చూపిస్తాను. ఓకేనా? క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. పెద్దగా ఏం దీన్ని సబ్బు పెట్టి కడిగాల్సిన అవసరమే లేదు. జస్ట్ వాటర్ కింద పెట్టి కడిగేస్తే సరిపోతుంది. దీంట్లో ఏం అతుక్కోవడాలు, ఆయిల్ ఇలాంటి ఏం ఉండదు కాబట్టి జ్యూసర్ ఏదైనా కానీ క్లీనింగ్ మాత్రం చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి లైక్ కొట్టేయండి, ఎందుకంటే మళ్ళీ వీడియో చూస్తూ మీరు మర్చిపోతారు లైక్ కొట్టడం. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారు కదా, జ్యూసరు ఇలా ఉంటుందండి. ఇందాక చూసారు, కానీ మీకు డీటెయిల్డ్ గా చూపిద్దామని కంప్లీట్ వీడియో చేస్తున్నాను అనమాట. చూసారు కదా, పైన అది హ్యాండిల్కే ఒక కప్ ఉంటుంది, ఎందుకంటే మనం బత్తాయి గట్టిగా ప్రెస్ చేయడానికి అనమాట. దాన్ని కూడా సపరేట్ చేయొచ్చు. ఇది బత్తాయి చేసే పెద్ద స్క్వీజరు. ఇదైతే నిమ్మకాయలు చిన్న సైజు కాబట్టి నిమ్మకాయలకి అది ఇది అనమాట. ఇంకా అయితే ఇది వెనక ఇది ఈ స్ట్రెయినర్ అండి. ఇది 2 టైప్స్ గా ఒకటే స్ట్రెయినర్ ఉంటుంది, కానీ 2 టైప్స్ గా మార్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి, అంటే మనం ఎక్కువ ఫైబర్ ఉంది, మనం పర్వాలేదు, మన పిల్లలకి మనకైతే బాగానే ఉంటుంది. మరీ చిన్న పిల్లలకి, ఏజ్డ్ పీపుల్కి మనకి చెత్త లేకుండా కంప్లీట్ ప్యూర్ జ్యూసే కావాలనుకుంటే మనం దాన్ని క్లోజ్ చేసామంటే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ లోంచి ఓన్లీ జ్యూసే దిగుతుంది అనమాట. ఆ పీసు లాంటిది ఆగిపోతుంది, జ్యూస్ వచ్చి దీంట్లో కలెక్ట్ అవుతుందండి. కనీసం ఒక 2 పెద్ద కాయలు అయితే 2ఏనండి, చిన్న కాయలు అయితే 3, అది నిండిపోద్ది అనమాట. ఆ కింద ఉండేది జ్యూస్ రావడానికి. దీన్ని మనం క్లోజ్ చేసేసి మొత్తం అయిపోయాక ఒకేసారి గ్లాస్లోకి తీసుకోవచ్చు. చూసారా, పైకంటే క్లోజ్ అవుతుంది, కింద కంటే ఓపెన్ అవుతుంది అనమాట. లేదు మనం ఓపెన్ చేసి పెట్టుకుంటే దాంట్లో నుంచి జ్యూస్ అలా వస్తూ ఉంటుంది. పైన స్క్వీజ్ అవుతా ఉంటే కింద జ్యూస్ వస్తూ ఉంటుంది అనమాట.
ఇవన్నీ సపరేట్గా తీసేసి అన్ని నీట్గా కడుక్కోవచ్చండి. ఇవైతే ఇంకా బయటకు తీసేది ఏం లేదు, దాంట్లోకి అయితే ఏం పడవు అసలు. లాస్ట్లో అంతా అయిపోయాక జస్ట్ ఒకసారి తడిగుడ్డ పెట్టి తుడుచుకోవడమే, అసలు ఏం లోపలికి వెళ్ళేది ఏం ఉండదు. బై మిస్టేక్ ఏదైనా ఉన్నా కానీ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి ఇంతవరకు ఇవన్నీ కడిగి పెట్టాను నేను జ్యూస్ చేయడానికని. ఇవన్నీ ఒకదాని తర్వాత ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ అలా పెట్టి అలా అనేసామంటే జస్ట్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. దాని పెద్ద మెకానిజం అంటూ ఏం లేదు. ఇప్పుడైతే పైది చూసారా హ్యాండిల్, దాన్ని మనం జస్ట్ అలా ప్రెస్ చేసి పెట్టాలి. ఆ పైన ఉండేది జస్ట్ ప్రెస్ చేసేస్తే ఆ పార్ట్ వచ్చేస్తుంది అనమాట. కప్ లాగా ఉంది కదా, దాన్ని కడిగి నీట్గా మళ్ళీ జస్ట్ అట్లా ప్రెస్ చేసేస్తే పైకి అనేసామంటే టక్మని ఫిక్స్ అయిపోతుంది. ఇది తీయడం ఈజీయే, పెట్టడం ఈజీయే. మెయిన్ కడుక్కోవడం చాలా ఈజీ. మనం ఏ మిషన్ కొన్నా ఇది కడగడం ఈజీనా కాదా అనేది కూడా చూసుకుంటాను నేను. అది కడగడం పెద్ద పని అనుకోండి, మనం ఆ మిషన్ వాడం. కడగడం ఈజీగా ఉంటేనే ఏ మిషన్ అయినా వాడతాం అనమాట. ఇప్పుడు జ్యూసర్ అయితే పక్కన పెట్టేసి ముందు బత్తాయిలు కట్ చేసుకుందాము. నేను మంచి జ్యూసీ కాయలు దొరికాయండి. చూసారు కదా ఎంత మంచిగా పండి మంచి జ్యూసీ కాయలు అయితే మంచిగా జ్యూస్ వస్తుంది. లేదు పచ్చిగా అట్లా దూరగా ఇంకా మంచి జ్యూస్ లేని కాయలు అయితే దానికి తగ్గట్టే జ్యూస్ వస్తుందండి. మిషన్ ఉన్నంత మాత్రాన మన మిషన్ ఏమన్నా దాంట్లోంచి తయారు చేసి జ్యూస్ ఇవ్వదు కదా. ప్రెస్ చేయడం ఎట్లా ప్రెస్ చేస్తుంది, ఎంత గట్టిగా వస్తుంది మనకి అనేది పాయింట్ అనమాట. ఎక్కువ తక్కువ అనేది కాయల మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకున్నా. దీంట్లో జ్యూస్ రావట్లేదు అని మాత్రం అనుకోవద్దు రేపు కొన్నాక. ఎందుకంటే ఇప్పుడు నాకు మంచి కాయలు దొరికాయి అనమాట. ఒక్కొక్కసారి అసలు 4 కాయలు తీసినా కానీ నిండా రాలేదే, గ్లాస్ నిండా అనిపిస్తుంది. ఇవి చూడడానికి అయితే భలే జ్యూసీగా ఉన్నాయి. తొక్క చాలా పలచగా ఉంది. నేను ఇత్తనాలు తీస్తున్నాను చూడండి. ఎందుకంటే మనం స్క్వీజ్ చేసేటప్పుడు ఇత్తనాలు కానీ అడ్డం ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, అది ఉంటుంది కదా, అది ఏంటి స్ట్రైనర్లో ఎక్కువ అడ్డం పడిపోయి మనం మాటికి ఫింగర్ పెట్టి అలా అంటూ ఉండాలి. మనం ముందుగానే కానీ ఆ గింజలు తీసేసామంటే మనం ఇంకా దాన్ని ఏం కదిలించాల్సిన అవసరమే ఉండదు. గింజలు అడ్డం పడడం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మాటికి మనకు పని ఉండదు అనమాట ముందే తీసేసామంటే. మంచి బత్తాయిల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా మీకు? ఎలా అంటే మనం పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలండి. కాయ చాలా బరువు ఉండాలి. తేలిగ్గా ఉన్నదంటే దాంట్లో జ్యూస్ లేదని లెక్క అనమాట. ఇంకా తొక్క చూడ్డానికే నవనవలాడుతూ పట్టుకుంటే ఎట్లా అంటే ఈ తొక్క పలచగా ఉందని మనకు తెలిసిపోతుంది అనమాట. అనుభవం మీద అర్థమైపోతుంది. కాయలు ఇంతంత పెద్ద సైజు ఉంటాయి, బరువు ఉండవు. తొక్క చూడ్డానికే మందంగా అనిపిస్తుంది. చేత్తో పట్టుకుంటే కూడా ఆ కాయ సైజుకున్నంత బరువు ఉండదు అనమాట. అండ్ అందుకని చెప్పేసి మీరు కొనేటప్పుడు జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేస్తే అది పెద్ద విషయం ఏం కాదండి. కాయ బరువు ఉండాలి, చిన్న కాయ అయినా బరువు ఉండాలి, తొక్క పల్చగా అనిపించాలన్నమాట. చూడ్డానికే అర్థమైపోతుంది ఇది పల్చగా ఉందని. ఇంకైతే ఇప్పుడు నేను జ్యూస్ చేసేస్తున్నాను చూడండి. చూసారు కదా, దాంట్లో కాయ పెట్టేసి హాఫ్ చేశాను కదా, ఒకటి పెట్టేసి జస్ట్ అట్లా ప్రెస్ చేసి ఒక 3-4 సెకండ్స్ అండి అట్లా పట్టి పెట్టుకున్నారంటే వచ్చేస్తుంది. నేను మరీ పండిపోయిన కాయలు తీసుకొచ్చాను, అందుకని తొక్కతో సహా ఊడొచ్చేసింది. చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో, అర్థమవుతుందా మీకు? నేను ఏ మిషన్ చూసినా ఏ జ్యూసర్ చూసినా ముందు తొక్కలు చూస్తాను. తొక్కలు క్లియర్గా నీట్గా మిగలకుండా అక్కడ జ్యూస్ వచ్చిందా లేదా అనేది ఏ వీడియో అయినా కానీ అలాగే చూసేదాన్ని ఇంతకుముందు. అందుకే నేను పర్టికులర్గా నేను చూపిస్తున్నాను. ఈ పైన కాడు ఉంది కదండి, అది తీసేస్తే బెటర్. ఎందుకంటే పైన కప్పుకి అది కానీ తగులుతూ ఉందంటే బత్తాయికాయ జారి పక్కకి వెళ్తుంది అనమాట. అంటే గట్టిగా పట్టుకోదు. అన్నిటికీ కాడలు ఉండవు, అది పెద్ద పనేం కాదు కదా మనకి. చిన్న కాడలు ఉంటాయి. ఉన్న వాటికి అట్లా గిల్లేసామంటే పైన కప్పు ఆ కాయని గట్టిగా పట్టుకుంటుంది అనమాట. నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఏ చిన్న డిఫెక్ట్ అంటే చిన్న ప్రాబ్లం కూడా మీరు ఫేస్ చేయకూడదు. ప్రతిదీ మీకు ముందే తెలిసిపోయింటే రేపు మీరు కొనుక్కున్నప్పుడు అరే ఇదేంటి ఇటు పక్కకు పోతుంది అని అనుకోకూడదు కదా. అందుకే చెప్తున్నాను. గింజలు కూడా ఎందుకు తీస్తున్నాను అనేది చెప్పాను కదా మీకు. చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకూడదు అన్నట్టుగా కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏమనుకోవాకండి. ఇంతకీ మన వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. ఇంకా మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు వీడియో కానీ నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఓకేనా? జ్యూస్ చేసేటప్పుడు కింద మిషన్ షేక్ అయిపోవడము, ఊగిపోవడము అట్లా ఏం ఉండదండి. కింద సక్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కానీ అది ఏం కదలకుండా ఉంటుంది అనమాట. చిన్న మిషన్లు అయితే కొంచెం షేక్ అయినట్టు ఉంటాయి కదా మిషన్లు, ఆ స్ట్రెంగ్త్ ఉండదు అనమాట వాటికి. ఇంకా మన చేతికి కూడా చాలా స్ట్రెయిన్, అసలు చేతులు ఇట్లా స్ట్రెయిన్ బాగా కదిలిపోతున్నట్టు 4 కాయలు దిగాలి ఇంక చాలే అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, దీంట్లో అయితే చాలా ఈజీ పని అండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
మీరు ఎంతమందికైనా కానీ ఒక అరగంట సేపు అయినా కానీ ఎన్ని కాయలైనా కానీ ఇంకా తీయాలి తీయాలి అనిపిస్తూ ఉంటుందే కానీ జ్యూస్ ఇంక చాలు అని అనిపించదు అనమాట. అంత మంచిగా ఇంటిల్లు పాది మంచిగా జ్యూస్ తాగొచ్చు. ముందు ఇంట్లో మనం ఏదన్నా జ్యూస్ చేయాలి అంటే మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం. మన దాకా వచ్చేసరికి ఏం చేసుకుంటాం లేబ్బా అన్నట్టుగా పిల్లలకి ఇస్తాము, హస్బెండ్కి ఇస్తాం, కానీ ఇంకా వచ్చిన చుట్టాలకు కూడా ఇస్తామే కానీ మనం తాగేదాకా వచ్చేసరికి బద్దకిచ్చి పక్కన పెట్టేస్తాం అనమాట. కానీ ఈ సిట్రస్ జ్యూసర్ ఉంటే మాత్రం మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకోం, మనం కూడా జ్యూస్ చేసుకొని తాగుతాం. ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది అనుకుంటున్నాను. చూసారు కదా, సగం కాయలు తీసాను, గ్లాసులోకి పట్టేస్తున్నాం. చూడండి వస్తా ఉన్నా, ఎంత బాగుంది కదా, హ్యాపీగా ఉందా చూస్తుంటే. అరే రే 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 నిండిపోయింది నిండిపోయింది నిండిపోయింది. చాలా జ్యూస్ వచ్చిందండి నిజంగానే. అసలు ఎంత 2.5 కాయ తీసాను, మొత్తం 5 కాయలు కట్ చేశాను కదా. ఇప్పుడు 5 ముక్కలు ఉన్నాయి, 5 ముక్కలు తీసాను. 5 ముక్కలకే నిండా వచ్చేసింది చూడండి. నేను గ్లాస్లో అయితే మీకు బాగా కనిపిస్తుందని అది పెట్టాను. ఇంకా పెద్దది పెట్టి ఉండాల్సింది, మీకు బాగా చూపిద్దాం అన్నట్టుగా పెట్టాను అనమాట. కొంచెం స్పూన్తో తీస్తున్నాను చూడండి, ఎందుకంటే నిండా ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఇది మేఘనాకి ఇస్తాను, మేఘనా ఉంది ఇంట్లో, దానికి ఇచ్చేసి వచ్చి మిగతాది మళ్ళీ చేస్తాను. చూసారు కదా, చూడండి గ్లాస్లో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది కదా, తాగాలనిపిస్తుంది కదా నిజంగా. ఇది కొనాలని కూడా ఉంది కదా. అందుకని చెప్పేసి ఈ జ్యూసర్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళిపోయి మంచిగా మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. నేను మంచి బ్రాండ్స్ ఇస్తున్నాను చూడండి. అనామకంగా కొన్నామంటే ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి మంచి బ్రాండ్స్ లింక్సే ఇస్తాను, అవి ఓపెన్ చేసి చూసుకొని కొనుక్కోండి, ఓకేనా. ప్లాట్ఫామ్ క్లీనింగ్కి వైపర్ మాత్రం భలే యూజ్ అవుతుందండి. అసలు ఏదన్నా పడితే మనం ఇంతకుముందు రోజుల్లో గుడ్డలు తీసుకొచ్చే వాళ్ళం, ఇప్పుడు ఆ పనే అవసరం లేదు. జస్ట్ నీళ్లు చల్లి వైపర్తో లాగేసామంటే సింక్లోకి నీట్గా 1 సెకండ్లో క్లీన్ అయిపోద్ది. భలే పని తగ్గిపోద్ది అనమాట. దానివల్ల భలే యూస్ఫుల్ అండి. కావాలంటే దాని లింక్స్ కూడా ఇస్తాను, కావాలంటే చూడండి, చాలా బాగుంది. మనం పరిగెత్తుకుంటే వెళ్ళి గుడ్డ తీసుకురావాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా. ఇప్పుడైతే నెక్స్ట్ స్టీల్ గ్లాస్ పెట్టి తీద్దాము. ఈ లోపల నేను మేఘనాకి ఇచ్చేసి వస్తాను. కాకపోతే కొన్ని బ్రాండ్స్ చెప్పాను కదా, 2 బ్రాండ్స్ సెలెక్ట్ చేశాను, అవి చూద్దాం చూడండి. ఇది అగారో అండి, రీజనబుల్ రేట్లో ఉన్నాయి. దాన్ని చూసారు కదా, నేను చూపించినట్టే పార్ట్స్ ఉన్నాయి, బాగుంది. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. మీరు రేట్స్ ఇక్కడ అడగండి, ఎందుకంటే నేను ఎప్పుడో కొన్నాను, అప్పుడు రేట్లు వేరు, అసలు అప్పుడు క్వాలిటీ వేరు, అప్పుడు ఫీచర్స్ వేరు, అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు రేట్లు డిఫరెంట్ ఉంటాయి. మీరు ఓపెన్ చేసే టైంకి ఒక డీల్స్ ఉండొచ్చు, ఆఫర్స్ ఉండొచ్చు, డిస్కౌంట్లు ఉండొచ్చు, ఆ ప్రైజెస్ అన్ని మారిపోతుంటాయి. అందుకే నేను వీడియోస్లో కాస్ట్ చెప్పను అనమాట. మీరు ఎందుకు చెప్పరు అంటే అదేమైనా సీక్రెట్, అదేమైనా నా కంపెనీ నేను దాచిపెట్టుకోవడానికి కానీ అదేమైనా సీక్రెట్ ఏమి ఉండదు కదా. అప్పట్లో వేరే ఉంటాయి, అరే అప్పుడు అంత కొన్నారు మీరు ఇప్పుడు ఇంత చెప్తున్నారే అని నన్ను ఏమనుకుంటారో అన్నట్టుగా నేను ప్రైస్ చెప్పను అనమాట. అందుకని చెప్పేసి మీరు ప్రైస్ ఏముందండి, ఆ లింక్ మీద క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి చూసారంటే ఈ రోజున్న ప్రైస్ తెలుస్తుంది, ఓకేనా. ఇది యూరోలెక్స్ అని ఒక బ్రాండ్ అండి, ఇది కంపెనీ, ఇది చాలా పెద్ద స్టాండర్డ్ కంపెనీ, అది ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట. కానీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మాకు ఎక్స్పెన్సివ్ కావాలి, ఎక్స్పెన్సివ్ వస్తువులు కొని అలవాటు ఉంటుంది చాలా మందికి. నేనైతే అగారోనే రికమెండ్ చేస్తాను, ఎందుకు అంత ఖర్చు పెట్టడం అని. కానీ కొంతమందికి అదొక అలవాటు, ఇష్టం ఉంటుంది అనమాట, మంచి ఎక్స్పెన్సివ్ మంచి బ్రాండెడ్ కొనాలని. అట్లా కొనాలనుకుంటే మాత్రం ఇది కొనుక్కోవచ్చు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. దీన్ని కూడా లింక్ ఉంటుంది, మీరు లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు, ఓకేనా. ఇంకా మనకి మిగిలిన కాయలు ఉన్నాయి కదా, అవి జ్యూస్ చేసుకుందాం పదండి. స్కిప్ చేయవాకండి, వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మీ కాయ అది ఎట్లా తిరుగుతుందో మిషన్ మీకు ఒక ఐడియా రావడానికి చాలాసేపు చూడాలి. నేనైతే అట్లాగే చూస్తాను వీడియోస్. ఒక వస్తువు కొనాలంటే 100 వీడియోస్ చూస్తాను, అది ఎలా తిరుగుతుంది. ప్రతి కాయకి ఒక్క కాయకైతే మనం యాక్షన్ చేయొచ్చు, 2 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు అయితే మనం యాక్టింగ్ చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు, రకరకాలు అది ఇది అని చెప్పొచ్చు. కానీ వీడియో మొత్తం ఒకేలా ఉందా లేదా, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నేను ఫుల్ అబ్జర్వ్ చేస్తానన్నమాట. మీరు కూడా అలాగే అబ్జర్వ్ చేయండి. మిషన్ ఎలా ఉంది, కదులుతోందా, స్టిఫ్ గా నిలబడుకొని ఉందా, జ్యూస్ ఎలా వస్తుంది, అలా అన్నమాట. ఇప్పుడైతే నేను కింద జ్యూస్ వచ్చే ఆ పైప్ ని క్లోజ్ చేయలేదు, కంటిన్యూస్ గా వస్తా ఉంది చూడండి. ఇది గబుక్క నిండిపోయి కిందకు వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు కనపడాలంటే బాగా గ్లాస్ పెడితేనే కనిపిస్తుంది, గిన్నెలు లాంటివి పెడితే కనిపించదు కాబట్టి నేను గ్లాసే పెట్టాను, ఎక్కడ పొలిపోద్దో మళ్ళీ అని చెప్పేసి ఓపెన్ చేసేసాను చూడండి. పైన చూసారా గింజలు ఎక్కువ, ఆల్రెడీ నేను తీసాను అయినా చాలా గింజలు వచ్చాయి చూడండి. నీట్గా నేను ఎక్కువ ఓపెన్ చేశాను స్ట్రైనర్ని, అందుకని చెత్తతో పాటు కిందకు వచ్చేసింది. అందుకని ఇత్తనాలు ఉన్నా కానీ పెద్దగా అడ్డం రాలేదు. మీరైతే ఫుల్ వీడియో గమనించండి, సరేనా. చూసారు కదా,
పడతా ఉంది, వస్తూ ఉన్నాయి, సన్నగా వస్తూ ఉన్నాయి. ఇంకొక టిప్ ఏంటంటే అండి, మీరు బత్తాయి జ్యూస్ చేయాలి అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చినైనా అవి మార్కెట్కి వచ్చి ఎన్ని రోజులు ఏంటిదో ఏమో కదా, కొంచెం రోజు రోజుకి డ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. బత్తాయిలైనా నిమ్మకాయలైనా మనకు ఒక 2 hours నీళ్ళల్లో వేసామంటే మళ్ళీ మంచిగా జ్యూస్ వస్తుంది, మనకి వాటర్ పీల్చుకుంటుంది అనమాట. కాయలు మంచిగా ఫ్రెష్గా మళ్ళీ తయారవుతాయి అనమాట. చెట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో ఫ్రెష్గా, అంటే 100% అట్లా అవ్వకపోవచ్చు, కానీ పర్వాలేదు, కొంత జ్యూస్ అయితే పెరుగుతుంది. చూసారు కదా తొక్కలు ఎంత డ్రైగా వస్తున్నాయో. కాయను బట్టి అండి, కాయను బట్టి జ్యూస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎంత మంచి కాయలు తీసుకొస్తే అంత మంచిగా జ్యూస్ వస్తుంది. కొన్ని కాయలు అయితే చాలా గట్టిగా ఉంటాయి, అన్ సీజన్లో కానీ పిందెలు కోసేసినా కానీ మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అట్లాంటప్పుడు. కానీ మంచి కాయలు ఉంటే మాత్రం మనకు మంచిగా జ్యూస్ వస్తుందండి. నాకు ఇలా కొత్త కొత్త మిషన్లు ఎతుకుతూ నాకు కంఫర్ట్గా, కన్వీనియంట్గా, ఈజీగా ఉండేటట్టుగా కిచెన్లోకి ఎతుకుతూ ఉంటాను అనమాట. ఏదన్నా నచ్చిందంటే టక్మని బుక్ చేసేస్తాను. రమణ అంటుంటారనమాట, ఏంటమ్మా నీకు ఇంత మిషన్లు పిచ్చి అని. కానీ వచ్చాక నేను ఏదైనా కానీ రాంగ్ స్టెప్ ఎప్పుడు వేయలేదండి. నేను సెలెక్ట్ చేసినవన్నీ మంచిగా పనిచేస్తున్నాయి, మంచిగా యూజ్ అవుతున్నాయి. మనం వాడితేనే కదా మనకు హ్యాపీనెస్ ఉంటుంది. అది మాత్రం హ్యాపీ అవుతాడు. ఏది సెలెక్ట్ చేసినా కరెక్ట్గా సెలెక్ట్ చేస్తావు నువ్వు, ఒక్కటి కూడా వేస్ట్ అవ్వలేదు అని చెప్పేసి అనమాట. పెద్ద మిషన్ల దగ్గర నుంచి చిన్న మిషన్ల దాకా కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాను నేను. నాకు ఈజీగా ఉండాలి కదా, ఊరికే కొని డెకరేషన్గా ఆడ పెట్టుకోవడం కాదు కదా. చూడండి కాయలన్నీ అయిపోయినాయి, అడుగున కొంచెం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అది నేను సిట్రస్ జ్యూసర్నే ముందుకు వంచేసాను. చాలా లైట్ వెయిట్ అండి, ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడము, ముందుకి వెనక్కి లాక్కోవడము ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు కదా మొత్తం వంచేసాను. ఒకటొకటి తీద్దాం చూడండి. నేనైతే మామూలు మొత్తం తీసేస్తాను, మీకు చూపిద్దామని తీస్తున్నాను అనమాట, చిన్నగా ఒకటి ఒకటి. మళ్ళీ ఎక్కడ దొలుతుందో అని ఒక్కసారి నిజంగా కదా, ఒక్కసారి దొల్లిందంటే మళ్ళీ మళ్ళీ ఎక్కడ దొలుతుందో అన్న మైండ్లో భయం ఉంటుంది కదా, నాకైతే అలాగే ఉంటుంది అబ్బా. చూసారు కదా చెత్త చూడండి, ఇత్తనాలు, ఆ పీచ్ అంతా ఉంది చూడండి. పెద్దగా జ్యూస్ ఏం మిగలలేదండి అక్కడ. అయినా కానీ నేను వదిలిపెట్టను, ఎందుకో నాకు మా అమ్మ నుంచి అమ్మమ్మ నుంచి వచ్చింది అనుకుంటాను. కొంచెం కొంచెం ఉన్నా కానీ అది కూడా వేస్ట్ చేయను అనమాట. కొంచెం కొంచెం అలా నొక్కేసామంటే ఆ కొంచెం జ్యూస్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. చూడండి ఇంకా కొంచెం అడుగున ఉన్నది కూడా వచ్చేస్తా ఉంది. లాస్ట్ దాకా గట్టిగా నొక్కామంటే కొంచెం గుజ్జులాగా వస్తుంది అనమాట. చూసారు కదా అది గుజ్జులాగా ఉంది, అది మెల్లగా కిందకి లాగుతా ఉన్నాను. కొన్ని ఎందుకో ఇంత కూడా వేస్ట్ చేయబుద్ధి కాదు, ఒక్కొక్కసారి మైండ్ని బట్టి ఉంటుంది అనమాట, ఏమనుకోకండి. చూసారు కదా జ్యూస్ అలా వచ్చింది, చూసండి. ఇది చిన్న గ్లాస్, ఇందాక పెద్ద గ్లాస్ పక్కన పెట్టేశాను కదా, చూడండి. ఇప్పుడు మొత్తం ఇదంతా పక్కకు తీసేసి పైన ఉండేది తీసేసాను చూడండి. అది ఈజీగా కడిగి పక్కన పెట్టేసుకోవచ్చండి. సోప్ వేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే సిట్రస్ కాబట్టి ఎక్కువ రోజులు వాడంగా కొంచెం వైట్గా వస్తుంది. అట్లాంటప్పుడు కావాలంటే కొంచెం ఏదైనా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, గీతలు పడకుండా చూసుకోండి చాలా వరకు. ఇప్పుడు నేను తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టేసాను చూడండి. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్, నాకు అరుగు కొంచెం అటు ఇటుగా ఉంటే పని చేయబుద్ది కాదనమాట. మధ్యలో అలా కొంచెం క్లీన్ చేసుకుంటా ఉండడం అలవాటు, అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండొచ్చాము మధ్యలో. చూసారు కదా ఆ గుజ్జు తొక్కలు ఉన్నాయి, ఇది పడైనండి. ఎందుకంటే మన బాల్కనీ గార్డెన్ పిల్లలకు కూడా జ్యూస్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇది వాటర్ లో కలిపేసేసి పోసేస్తాను అనమాట. గింజలు కూడా వేసేస్తే ఏంటంటే చిన్న మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన ఆకుల్ని మనం చికెన్ కూరల్లో కానీ బిర్యానీలో కానీ వాడితే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. గింజలు ఎప్పుడు నేను బత్తాయి జ్యూస్ చేస్తే తొట్లలో పడేసేస్తాను అనమాట. అన్ని మొలకలు వచ్చేసి మళ్ళీ మిగతా చెట్ల బలం పోతుంది కదా, అలా పెరగనివ్వకూడదు. కొన్ని ఉంచేస్తే ఆ ఆకులు కోసుకొని వాడుకోవచ్చు. నా దగ్గర ఎప్పుడు ఒక బత్తాయి చెట్టు ఒకటి, అది పెద్దది మాత్రం ఎప్పుడు ఉండేటట్టు చూసుకుంటాను. చిన్నవి మాత్రం ఎప్పుడు లాగేసి వాడేస్తాను అనమాట. చూసారు కదా ఈ గింజలు ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. దాని సంగతి మళ్ళీ చూసుకుంటానులేండి. కొంచెం బెల్లం వేసి ఫర్మెంట్ అయితే ఆ వాటర్ ఇంకా మొక్కలకి చాలా బలం అనమాట. ఈరోజు కొంచెం బెల్లం వేసి పెట్టేసామంటే ఆ నీళ్ళల్లో, ఎల్లుండి ఆ చెట్లకు కానీ బాగా డైల్యూట్ చేసి పోసేసామంటే మంచిగా మొక్కలకి మంచి డ్రింక్ ఇచ్చినట్టు అనమాట. మనం హెల్తీగా ఉండడమే కాదు, మొక్కల్ని కూడా హెల్తీగా పెట్టడం ఇంపార్టెంట్ కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఈ వైపర్ ఉంటే మాత్రం క్లీనింగ్ చాలా ఈజీ అండి. 1-2 సార్లు గట్టిగా లాగేసామంటే నీళ్లు చల్లి డ్రై అయిపోతుంది అనమాట. కావాలంటే చూడండి, నేను ఫింగర్ ఇలా అంటున్నాను, కసకస సౌండ్ వచ్చింది కదా, అంత డ్రైగా మెరిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే మేఘన తాగేసింది ఇందా గ్లాసు. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్కి ఒక చిన్న గ్లాస్కి వచ్చాయి. ఇప్పుడు దీన్ని హాఫ్ చేసుకొని నేను సౌర్య తాగేస్తాం అనమాట. రమణ లేరు ఈరోజు, బయటకు వెళ్ళి ఉన్నారు కాబట్టి ఉన్నప్పుడు చేసిస్తాను. ఓకేనా? నచ్చిందా మీకు వీడియో? ఇప్పటికైనా ఎవరైనా లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టేసేయండి. కొట్టేరా? ఇంకా ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసేయండి ఒకసారి.
ఎంత బాగా వచ్చిందో కదా. చాలా కాయలు ఉన్నప్పుడు ఏమనుకుంటా, అబ్బా ఇన్ని కాయలు మనం తీయాలన్నా ఇప్పుడు జ్యూస్ చేయి నొప్పి వస్తుంది, అది వస్తుంది, అబ్బా ఓపిక లేదు అనుకుంటాం. కానీ జ్యూసర్ ఉంటే మాత్రం ఓపిక లేదు అన్న మాటే ఉండదు అనమాట. చాలా ఈజీగా ఏముంది 4 కాయలు తీసేద్దాం పద పిల్లలకి ఇద్దాము. అసలు నేను కూడా తాగుతున్నాను. ఇంత ముందు రోజుల్లో బత్తాయిలు తీసుకొస్తే ఇంకా పిల్లలకి ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళిద్దరికి తీసేసి, ఇంకా నేను మాత్రం రమణాకి తీసేదాన్ని కాదు, నేను కూడా తాగేదాన్ని కాదు. ఒక్కోసారి రమణాకి ఇచ్చినా గానీ నేను నా దాకా వచ్చేసరికి ఓపిక ఉండదు, చాలు అబ్బా అని పడేసి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడైతే 4 తాగుతున్నాం. అంత ఈజీగా దీంట్లో చేతికి స్ట్రెయిన్ లేకుండా జ్యూస్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా వీడియో, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఎక్కువ మందికి షేర్ అవుతుంది, మన ఛానల్ గ్రోత్ బాగుంటది అనమాట. ఇట్లాంటి హోమ్ అప్లియన్సెస్ అంటే కిచెన్ లో మనకి యూజ్ అయినవి, ఇంట్లో మనకి యూజ్ అయినవి, నేను కొన్నవి, నాకు చాలా యూస్ఫుల్ గా ఉన్నవన్నీ మన ఛానల్లో మీకు చూపిస్తా ఉంటాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఇందాక చెప్పినట్టు దీనికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ బాక్స్ లో ఇస్తాను. ఇష్టమైన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే అండి, బాయ్.